మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం. శ్రేయం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. మంత్ర ఉపదేశాల కోసం చాలామంది వస్తూ ఉంటారు. ఈ మధ్య బ్రాహ్మణులు కూడా ఎక్కువగా వస్తున్నారు. ఒక పద్ధతి ప్రకారము ఉపాసన చేయడం అనేటువంటిది అత్యంత శక్తివంతమైనటువంటి విధానము. వాస్తవంగా ఈ పురోహిత ధర్మంలో ఉండేటువంటి వారందరూ కూడా ఖచ్చితంగా 200% ఏదో ఒక ఉపాసన చేస్తూ ఉండాలి. అయితే వ్యక్తం చేసేటువంటి విధానం ఏమిటంటే వారందరూ కూడా చాలా వరకు, గురుగారు మేము చండీ హోమాలు చేస్తున్నాము, చాలా అద్భుతంగా చేస్తున్నాము, అయినా కూడా అనుకున్న రిజల్ట్ రావట్లేదని వాళ్ళందరూ అంటున్నారు. మాకు కూడా అనిపిస్తుంది గురుగారు, మరి ఏమి చేయాలి, హోమాన్ని ఎలా చేయాలి అని చెప్పేసి అడుగుతున్నారు. సరే, హోమాన్ని సిస్టమేటిక్గా ఎలా చేయాలి, 2 విధాలుగా చేయొచ్చు. సో అది నేను ఇంకొక వీడియోలో చెప్తాను. ఇక్కడ డైరెక్ట్గా విషయానికి వచ్చినట్టయితే చండీ హోమాలు ఎలా చేస్తూ ఉంటారు? జనరల్గా మనందరికీ తెలిసినటువంటి విషయమే కదా. గణపతి పూజ చేస్తాము, నవగ్రహ ఆరాధన, అభిషేకం, రుద్రాభిషేకము, తర్వాత శ్రీచక్రార్చన, ఇవి చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు. లేకపోతే ఈ గణపతి నవగ్రహ ఇక్కడ వరకు చేసేసి డైరెక్ట్గా హోమాల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. చిన్న చిన్న మిగతా చిన్న చిన్న అన్ని చేసేసి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే వీళ్ళు ఏం చేస్తారు అంటే, ఇప్పుడు చండీ విధానంలో శక్తివంతమైనటువంటి అధ్యాయాలు అన్నీ కూడా ఉంటాయి. వీటన్నిటిలో కూడా ఈ శ్లోకాలు కొంచెం కఠినతరంగా ఉంటాయి. అందుకని వీరి యొక్క ఆలోచన విధానం అంతా కూడా దేనిపైన ఉంటుంది అంటే, ఈ వీటిని కరెక్ట్గా పలకాలి అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా, పొల్లు పోకుండా స్పష్టంగా పలకాలనేటువంటి ఉద్దేశంతో వారి యొక్క దృష్టి అంతా కూడా దానిపైన ఉంటుంది. ఇక కార్యక్రమం స్టార్ట్ అవుతుంది, చకచకా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ చూడండి, చండీ పారాయణం ఉంటుంది, చండీ హోమము ఉంటుంది. చండీ పారాయణము అంటారు, చండీ మంత్ర పారాయణము అనరు. ముందు చండీ హోమం చేయాలి అని అనుకునేవారు చండీకి సంబంధించినటువంటి, ఆ మహాచండీకి సంబంధించినటువంటి ఆ అధ్యాయాలన్నీ కూడా మొదటి నుండి చివరి వరకు వీళ్ళు చాలా స్పష్టంగా చదవగలగాలి. దీనికోసం వీళ్ళు ఏం చేస్తారు, కొద్ది రోజులంతా పారాయణం చేయడం మొదలు పెడుతూ ఉంటారు. ఒక గురువు దగ్గరికి వెళ్తారు, ఎలా పారాయణం చేయాలి అది తీసేసుకొని వీళ్ళు రెగ్యులర్గా కొద్ది రోజుల వరకు చక్కగా పారాయణం చేయడం మొదలు పెడతారు. పారాయణం చేసేసి కొంతమంది ఏం చేస్తున్నారు అంటే డైరెక్ట్గా చండీ చేయడము, వారి యొక్క ఆర్థిక పరిస్థితి కావచ్చు, సరే మేము పారాయణం బాగా చేస్తున్నాం కదా అనేటువంటి ఒక ఉద్దేశం కావచ్చు. ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి పిల్లలందరూ కూడా, ఇది కూడా యూతే కదా, ఈ పిల్లలందరూ కూడా పూర్తి అవగాహన, గతంలో ఉండేటువంటి వారికి సంబంధించినటువంటి పూర్వులకు సంబంధించినటువంటి విధానాలు పరిపూర్ణంగా ఆచరించకపోవడం అనేటువంటిది ఒకటి. అంటే ఇక్కడ నియమాలు నిష్టలు కాదు, ఎవరైనా కూడా నియమాలు నిష్టలు ఆచరిస్తారు. కానీ నియమాలు నిష్టలు ఆచరించడం మాత్రం చేతనే మనకు చండీ హోమాలు చేస్తే ఫలితాలు వస్తాయా అంటే రావు. మరి చండీ ఫలితాలు, మహాచండీ యొక్క ఫలితాలు రావాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా ఉపాసన చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఉపాసన చాలా శ్రద్ధగా చేయాలి. ఉపాసన తీసుకోవాలి, గురుముఖత ఉపాసన తీసుకొని చండీ యొక్క మంత్రాన్ని తీసుకొని దానిని కొద్ది రోజులు చాలా శ్రద్ధగా సాధన చేయాలి. అప్పుడు ఏమవుతుంది, ఆ మంత్ర విధానం పైన ఒక పట్టు అనేటువంటిది వస్తుంది. ఇతడి కూడా ఏమవుతుంది, రెగ్యులర్గా చేయడం మూలాన ఆ చండీ యొక్క దైవిక శక్తి ఇతనిలో ఉత్పన్నం కావడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎవరు మంత్రోపదేశం తీసుకున్నా సరే, ఏ మంత్రమైనా సరే, ఆ మంత్ర విధానాన్ని మనం చేస్తూ ఉండేటువంటి సందర్భంలో మంత్రం యొక్క శక్తి మీలో ఉత్పన్నం కావడం అనేటువంటిది జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది గురువుగారు అంటే, ఇప్పుడు గణపతి తీసుకుంటే మూలాధారంలో ఉత్పన్నం కావడం అనేటువంటిది జరుగుతుంది. మీరు ఇప్పుడు ఏ శక్తి విధానం తీసుకున్నా కూడా, మీరు ఏ శక్తి అయినా సరే, ఏ ఆచారమైనా సరే, ఇక్కడ మనకు ముగ్గురే ఉంటారు. ఇక్కడ ఇప్పుడు మనకు తెలిసిందే కదా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, అలాగే లక్ష్మీ సరస్వతి పార్వతి లేదా కాళీ అని మనం అనుకోవచ్చు. ఈ 3 స్వరూపాలే ఉత్పన్నమవుతూ ఉంటాయి. తర్వాత ఆదిపర అని అనుకున్నప్పుడు సహస్ర చక్రంలో కానీ,
లలిత అమ్మవారు కానీ లేదా దశమహావిద్యలు ఏదనుకున్నా కూడా ఇటు లలిత ఇక్కడ సహస్రార చక్రం నుండి మొదలుకొని మనము ఏ పర్టికులర్ విధానాన్ని అనుసరిస్తామో ఆయా చక్రాలలో ఆ శక్తి ప్రస్ఫుటం కావడము, ఉత్పన్నం కావడం అనేటువంటిది జరుగుతుంది. కనుక మనలో తేజస్ అనేటువంటిది విపరీతంగా పెరుగుతుంది. ఇక మనం చండీ ఉపాసన చేసినప్పుడు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపమే చండి మహాచండి అవుతుంది. కనుక ఆ శక్తి చాలా ప్రస్ఫుటంగా మీలో ఉత్పన్నమవుతుంది. అయితే చండీ మంత్ర విధానమే కాకుండా చండీ సంబంధమైనటువంటి ఇంకొక మహామంత్ర విధానం ఉంటుంది. దానిని కూడా తీసుకొని మనం ఏం చేయాలి, సాధన చేస్తూ ఉండాలి. ముఖ్యము ఇక్కడ చండీ నవార్ణం. ఇక ఇది కాకుండా ఇంకొక విధానం కూడా ఉంటుంది. దానిని మనం తీసేసుకొని చాలా శక్తివంతంగా సాధన చేస్తూ ఉండాలి. ఇక చేపించుకునేటువంటి వారే వాస్తవంగా వారే చేసుకోవాలి. ఎవరైనా సరే ఉపాసన కావచ్చు, హోమం కావచ్చు, వారే చేసుకోవాలి. అందరూ చేసుకోలేరు కనుక బ్రాహ్మణ సహాయం తీసుకుంటారు. ఇక్కడ బ్రాహ్మణ అంటే వేరే ఏం లేదు, తెలిసినటువంటి వారని అర్థం. వారి యొక్క సహాయాన్ని తీసుకుంటారు. మరి వారి యొక్క సహాయాన్ని తీసుకున్నప్పుడు వారు శక్తి పరులై ఉండాలి, సాధన పరులై ఉండాలి, శ్రద్ధ పరులై ఉండాలి. ఇలా ఉన్నప్పుడు ఆ అమ్మవారి యొక్క శక్తి తను చెప్పినటువంటి విధంగా ఏ విధంగానైతే భక్తిపూర్వకంగా చెప్పి మనం సంధిస్తామో ఆ వైపు వెళ్ళడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఖచ్చితంగా చండీ ఉపాసన చేసేటువంటి సందర్భంలో, ఇక్కడ హోమం చేసేటువంటి సందర్భంలో ఒకరు నిరంతరంగా చండీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చండీ మంత్రము చదువుతూనే ఉండాలి. ముందు సంకల్పం చెప్పి చివరి వరకు ఒకరు ఆ పనిలోనే ఉండాలి. ఇక మనము చండీ చేసేటువంటి సందర్భంలో ఏం చేస్తారు అంటే పారాయణ పైన దృష్టి పెట్టి చకచకా 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 చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఈ కూర్చుండేటువంటి వారు కూడా శ్రద్ధగా సిస్టమేటిక్గా చేస్తే ఒక 3 గంటలు, 2:30 to 3 గంటలు ఆ మధ్య అటు ఇటుగా జరుగుతుంది. ఈ కూర్చునేటువంటి వారికి కూడా చండీ చేపించుకోవాలనేటువంటి ఉత్సాహం ఉంటుంది, చేపించుకుంటారే కానీ కూర్చోవడం ఇబ్బందిగా ఉంటుంది. వీళ్ళు ఇటు అటు కదులుతూ ఉంటారు, వాళ్ళకు కొంచెం డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది, మధ్యలో ఆపడము, సరే ఈ కార్యక్రమాలు ఉంటాయి. అయితే చేసేటువంటి వారు దృష్టి అంతా కూడా దేనిపైన ఉంటుంది అంటే పారాయణం మీద పెట్టేసి చకచక చకచక చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. పారాయణంలో భావన కలవాలి. అది ఉపాసకులైతేనే సాధ్యమవుతుంది. ఉపాసన లేకుండా ఆ భావన అనేటువంటిది మీకు ఉత్పన్నం కాదు. ఉపాసన శక్తివంతంగా ఉండాలి అంటే నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను. ఒక సాధకుడు శక్తివంతమైనటువంటి ఉపాసకుడుగా ఉండాలి అంటే ఏ లక్షణాలు అతనిలో ఉండాలి, ఆ లక్షణాలతో అతడు కనుక ఉపాసన చేస్తే ఇక్కడ భావనా శక్తి కూడా యద్భావం తద్భవతి అవుతుంది. మంత్రం ద్వారా శక్తి ఉత్పన్నం అవుతుంది, భావన ద్వారా కూడా శక్తి ఉత్పన్నం అవుతుంది. భావన మంత్రం యొక్క శక్తి రెండు కలిపి అక్కడ ఉత్పన్నం కావాలి. చకచక ఇక్కడ పారాయణం చేసేసినట్టు చదువుతూ ఉంటారు. ఒక ఇద్దరు కూర్చొని ఇటు అటు ఒకరి తర్వాత ఒకరు వేస్తూ ఉంటారు, నమస్కారం చేస్తారు, అయిపోయింది, వెళ్ళిపోతారు. మరి ఫలితం ఎక్కడ వస్తుంది? ఎవరైనా సరే మీరు ఏ హోమం చేసినా కూడా వారికి ఖచ్చితంగా ఫలితం రావాలని 1కి 4 సార్లు గట్టిగా సంకల్పం చెప్పాలి. తల్లి జరిగి తీరాలనేటువంటిది సంకల్పం చెప్పాలి. ఇక ఇంకొకటి ఏంటంటే మీ కోరికలు చెప్పుకోండి, మీ సంకల్పం ఏదైనా ఉంటే చెప్పుకోండి ముందు అని చెప్పేసి అంటాము. అని వాళ్ళకి ఆ సమయాన్ని కూడా మనం ఇవ్వము. లేదా వారికి ఒక చండీ హోమాన్ని తలపెడుతున్నారంటే వాళ్ళు ఎన్నో సమస్యలు ఉండొచ్చు, లేదా కోరికలు ఉండొచ్చు. సో దాని వైపు వాళ్ళు ఏంటంటే కాస్త సమయాన్ని తీసేసుకొని చెప్తూ ఉంటారు. ఓపికగా మనం ఆగాలి అక్కడ, శ్రద్ధ మనం కూడా చాలా శ్రద్ధగా అక్కడ ఉండాలి. ఇక అంటే 1కి 2 సార్లు, వాస్తవంగా 3 సార్లు అయినా సరే వాళ్ళని ఆ సంకల్పం చెప్పమని చెప్పాలి. మనస్ఫూర్తిగా చెప్పండి చెప్పండి చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఎందుకంటే అంత 2:30 గంటలు టు 3 గంటలు కూడా మనం దేనికోసం చేస్తున్నాము అంటే వారి యొక్క కోరికలు నెరవేరే కోసమే మనం చేస్తున్నాం. ఈడేరాలి కదా, ఈడేరాలి అంటే ఖచ్చితంగా మనము సంకల్పాన్ని స్ట్రాంగ్గా చెప్పించాలి, మనము కూడా అంతే స్ట్రాంగ్గా చెప్పాలి. తర్వాత మనం ఇక్కడ హోమము చేస్తూ ఉండేటువంటి సందర్భంలో ఇక్కడ 2 విధానాలు ఉంటాయి.
ఇద్దరు కూర్చుంటారు లేదా ముగ్గురు కూర్చుంటారు, ఒక్కరైనా సరే చేస్తుంటారు. చేసేటువంటి సందర్భంలో ఒకరిది అయిపోయింది, మాట్లాడుతూ ఉంటారు. ఐదుగురు ఉంటే వారితో వీరితో మాట్లాడడం, లేకపోతే సైగలు, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఏది ఉండకుండా నిశ్చలంగా మీరు చేసుకుంటూ వెళ్ళిపోయినట్టయితే వారికే కాదు, చేసినందుకు ఆ శక్తి మీకు కూడా అపారమైనటువంటి మేలు చేయడం అనేది జరుగుతుంది. శ్రద్ధావాన్ లభతే విద్య, శ్రద్ధావాన్ లభతే శక్తి. ఏదైనా సరే శ్రద్ధ పెట్టినప్పుడు విపరీతంగా మీకు అది రావడం అనేటువంటిది జరుగుతుంది. అందుకని చాలా శక్తివంతంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి విధానాలన్నీ అనుసరించి మీరు కనుక ఆ మహాచండి విధానాన్ని మీరు కనుక చేసినట్టయితే చాలా శక్తివంతమైనటువంటి ఫలితాలు వచ్చి తీరుతాయి. అందరికీ తెలుసు. మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం